రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తన మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగర కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఉదయం 10:30 ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో మేయర్ పొట్లూరి శ్రవంతి రాజీనామాకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. శ్రవంతి రాజీనామాకు ఆమోదించి ఆ తీర్మానాన్ని కౌన్సిల్ ప్రభుత్వానికి పంపనుంది. అటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కౌన్సిల్ కి 40 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇక కొత్త మేయర్ ఎంపికయ్యే వరకు ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తన మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగర కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఉదయం 10:30 ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో మేయర్ పొట్లూరి శ్రవంతి రాజీనామాకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. శ్రవంతి రాజీనామాకు ఆమోదించి ఆ తీర్మానాన్ని కౌన్సిల్ ప్రభుత్వానికి పంపనుంది. అటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కౌన్సిల్ కి 40 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇక కొత్త మేయర్ ఎంపికయ్యే వరకు ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.